గ్రూప్ కూడా తింటాను. నెక్స్ట్ రాపర్తి వెంకన్న గ్రూప్ కూడా తింటారు వెంకాబాద్ అరుణ సోమ విద్యావతి కొల్లు లింగారెడ్డి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పటేల్ రమేష్. తీస్తుగా వీడియో సీఎం రిలీఫ్ ఫండ్ కింద 24 మంది లబ్ధిదారులకు 9,26,500 రూపాయల చెక్కులను పంపిణీ చేయటం జరుగుతుంది. గత 20 నెలల్లో ఇప్పటి వరకు మా తరపున 98 మంది లబ్ధిదారులకు దాదాపు 40,25,500 రూపాయలు ఈ సీఎం రిలీఫ్ ద్వారా మంజూరీ చేసి మరి అందించడం కూడా జరిగింది. ఇంకొక 15 రోజులలో ఒక 50 మంది పెండింగ్ ఉన్న లబ్ధిదారులకు కూడా పూర్తి స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్స్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ కూడా ఈ ఆరోగ్య భద్రత కల్పించాలని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ పేరు మీద ఇప్పటి వరకు దాదాపుగా 1000 కోట్లకు పైగా నిధులను ఈ పేదల ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్ ఖర్చుల కింద మరి రిలీజ్ చేయడం అనేది ఒక గొప్ప విషయంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు రాష్ట్రంలో కానీ సూర్యాపేటలో కానీ ఈ సీఎం రిలీఫ్ అనేది పేద ప్రజలకు ఒక వరప్రసాదినిగా మారింది. పేదలు కనుక ఆరోగ్యరీత్యా బాలేక హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు మరి వాళ్ళ అయిన ఖర్చుల ప్రకారం ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లను కూడా రావటం జరుగుతుంది. మరి ఈ సౌకర్యాన్ని పేదలందరూ కూడా వాడుకోవాలని మరి రాజకీయాలకు అతీతంగా పొలిటికల్గా ఏ పార్టీ ఉన్నా కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేదలందరికీ కూడా సహాయం చేయడానికి మరి మేము ముందుకు వస్తున్నాం. మరి మాకు సహకరిస్తున్న ఎంపీ రఘువీరారెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలను కూడా ఈరోజు మనం ముందుకు తీసుకొస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. భరోసా నిధులను కూడా ముఖ్యమంత్రి గారు మరి 1 ఎకర్కు సంబంధించి 70 లక్షల రైతులకు తమ ఖాతాలలో మరి అకౌంట్లు కూడా వేయించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాలలో మరి జీవిత బీమాకు సంబంధించి దాదాపుగా 1,50,00,000 మందికి కుటుంబ పెద్ద చనిపోతే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం కూడా చేపట్టడం జరిగింది. ఇటు సంక్షేమ కార్యక్రమాలు, అటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా బ్రహ్మాండంగా చేస్తూ ముందుకు పోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని, ప్రజల మద్దతు ఉండాలని కూడా తెలియజేస్తూ, మూసీ ప్రక్షాళన కూడా అతి త్వరలో ప్రారంభమవుతుంది. మరి రేపు మనకు ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి అటు రైతులకు కానీ ఇటు తాగునీరుకు కానీ బ్రహ్మాండంగా మూసీ ద్వారా గోదావరి జలాలు అందించే కార్యక్రమాన్ని కూడా మరి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వచ్చే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ను పేదలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు.